నమస్తే ఫ్రెండ్స్, మన డాక్టర్ విజికే అకాడమీ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం ప్రీవియస్ పేపర్స్ సాధనలో భాగంగా ఏపీ టెట్ 2025 నందలి మరొక పేపర్ లో ఫిజికల్ సైన్స్ బిట్స్ చూద్దాం. ముందుగా ఒక వస్తువుచే ఆక్రమించబడిన సమతల విస్తృతి యొక్క కొలత. దీనికి ఒకసారి వివరణ చూద్దాం. వైశాల్యం అనేది ఒక వస్తువు యొక్క సమతలంపై ఎంత మేర ఆక్రమించి ఉందో తెలిపే కొలత. పొడవు అనేది ఒక దిశలో ఉండే కొలత. ఘనపరిమాణం అనేది త్రిమితీయంగా ఆక్రమించే స్థలం. మరియు సాధన అనేది ద్రవ్యరాశికి ఘనపరిమాణానికి గల నిష్పత్తి. సో ఈ వివరణ బట్టి మనకి ఆన్సర్ ఏంటని అర్థమైంది, వైశాల్యం. రెండవ ప్రశ్న, కారు చలనానికి వ్యతిరేక దిశలో బ్రేకులు వేసిన తర్వాత కారు 5 మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్ రుణత్వరంతో ప్రయాణించి ఆగిపోవటకు 2 సెకండ్ల సమయం తీసుకుంటే ఆ సమయంలో కారు ప్రయాణించిన దూరం. ఇది కొంచెం జాగ్రత్తగా చేయాల్సినటువంటి సమస్య. అసలు మనకి ఇచ్చినటువంటి విషయాలు ఏంటన్నది ఒకసారి చూడాలి. రుణత్వరణము అంటే ఏ ఈక్వల్ టు -5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ మరియు కాలం ఇవ్వడం జరిగింది 2 సెకండ్లు. సో తుది వేగం మనకు తెలుసు, కారు ఆగిపోయింది అన్నాడు కాబట్టి 0. మనకి చలన సూత్రాల నుంచి v=u+at అనే సూత్రం ద్వారా అందులో పై విలువల్ని ప్రతిక్షేపించినట్టయితే మనకి u విలువ అంటే తొలి వేగము 10 మీటర్లు పర్ సెకండ్ గా వచ్చింది. కానీ మనకి ఎగ్జామ్ లో అడిగింది ఏమిటి, ప్రయాణించిన దూరం ఏంటి అని అడిగాడు. సో S=ut+12at² సూత్రంలో పై విలువల్ని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే S=10 మీటర్లు రావడం జరిగింది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇంకా మూడవ ప్రశ్న చూసినట్టయితే 40 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల ఒక అబ్బాయి 400 న్యూటన్ల బలాన్ని భరించగల తాడు సహాయంతో కొండ ఎక్కుతున్నాడు. అతను సురక్షితంగా ఎక్కడానికి కావలసిన గరిష్ట త్వరణం ఎంత? ఈ ప్రాబ్లం ని కొంచెం జాగ్రత్తగా సాల్వ్ చేయాలి. తాడుపై ఉండే తన్యత T=mg+a. m అంటే ద్రవ్యరాశి, g అంటే గురుత్వ త్వరణం, a అంటే త్వరణం. ఇక్కడ మనకి టీ ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతుంది? ఆ తాడు 400 న్యూటన్లు. ఎం ఇచ్చాడు అంటే ఆ వ్యక్తి యొక్క ద్రవ్యరాశి ఇచ్చాడు 40 కేజీలు. జి సుమారుగా మనం అంతకుముందు భాగాల్లో కూడా చెప్పుకొని ఉన్నాం 10 గా తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమస్యను సాధించడం చాలా సులభంగా అయిపోతుంది కాబట్టి 10గా తీసుకుంటాం. 10 మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్ గా తీసుకున్నట్టయితే దాని నుంచి మనం ఏ విలువని చాలా సులభంగానే లెక్క కట్టొచ్చు. ఏ విలువ ఎంత వచ్చిందంటే 0 అవ్వాలి. కానీ ఆప్షన్స్ లో ఎక్కడ మీకు 0 కనిపించట్లేదు. సో మనం ఇక్కడ నెక్స్ట్ ఏమనుకోవాలంటే జీ విలువ 9.8 మీటర్ పర్ సెకండ్ గా తీసుకుని ఉంటే ఈ సొల్యూషన్ ఎంత వచ్చి ఉండాలి అంటే ఏ విలువ 0.2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది కూడా ఆప్షన్ లో ఉండదు, అక్కడ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లో ఇచ్చాడు. సో 0.2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ని మనం సెంటీమీటర్ లో కనుక మార్చినట్టయితే 20 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కి సమానం. ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం తారు భరించగలిగే సామర్థ్యం గరిష్ట బరువుకు సమానంగా ఉన్నందున త్వరణం 0 ఉండాలి లేదా బాగా తక్కువ ఉండాలి. సో ఆ ప్రకారం ఆప్షన్ చూసినట్టయితే ఇక్కడ ఎక్కడా కూడా 0 లేదు. ఉన్న విలువల్లోకెల్లా తక్కువ విలువ ఉన్నది 1/10 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే 0.1 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ గా ఉండాలి. సో ఆప్షన్ ఇచ్చిన దాని నుంచి మనం ఆప్షన్ 4 గా తీసుకోవాలి. 4వ ప్రశ్న, ఒక బల్బు 10 సెకన్లలో 1000 జౌళ్ల విద్యుత్ శక్తిని వినియోగించుకుంటే దాని సామర్థ్యము ఎంత అని అడుగుతున్నాడు. ఇది చాలా సులభమైనటువంటి ప్రాబ్లం. మనకి సామర్థ్యానికి సూత్రం ఏంటంటే పని లేదా శక్తి బై కాలం. సో ఇక్కడ మనకి శక్తి ఇచ్చారు 1000 జౌళ్ళని, కాలం ఏమో 10 సెకండ్లు. సో సామర్థ్యము 1000/10 వేస్తాము 100 వాట్స్ వస్తుంది. సామర్థ్యాన్ని ప్రమాణం వాట్. కానీ మీరు ఆప్షన్ చూసినట్టయితే అక్కడ వాట్స్ లో లేదు, అన్ని కిలో వాట్స్ లో ఉంది. సో వాట్స్ కిలో వాట్స్ గా మార్చినట్టయితే ఎంత వస్తుంది అంటే మనకి 0.1 కిలో వాట్స్ వచ్చింది. సో ఆప్షన్ 4 అనేది అవుతుంది. ఇంకా తర్వాత ప్రశ్న చూసినట్టయితే సహజ సంవాహనము నిప్పు నుండి వచ్చే పొగ, బలాత్కృత సంవాహనం. ఇది చూడగానే మనం ఆన్సర్ పెట్టగలుగుతాం. ఇక్కడ మీకు ఆప్షన్ చూసినట్టయితే హెయిర్ డ్రైయర్, సముద్ర పవనము, భూపవనము, నీటిని మరిగించడం. ఈ కింద ఇచ్చిన 3 కూడా నేచురల్ గా జరుగుతాయి, ఒక హెయిర్ డ్రైయర్ తప్ప. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నిప్పు నుండి పొగ పైకి వెళ్ళటం అనేది సాంద్రతల తేడా వలన సహజంగా జరుగుతుంది. కానీ హెయిర్ డ్రైయర్ వంటి సాధనాలలో ఫ్యాన్ ద్వారా గాలిని బలవంతంగా పంపిస్తారు. దీన్ని బలాత్కృత సంవాహనం అంటారు. తర్వాత ప్రశ్న చూసినట్టయితే ఒక వ్యక్తి గరిష్ట దూర బిందువు 5 మీటర్లు. ఈ దృష్టి దోషాన్ని సవరించుటకు ఆ వ్యక్తి ఈ కటకాన్ని ఉపయోగించాలి. అంటే ఒక వ్యక్తి చూడగలిగే మాక్సిమం పాయింట్ ఎంత అంటే 5 మీటర్స్, ఆ తర్వాత చూడలేకపోతున్నాడు. అంటే అతనికి ఉన్నటువంటి లోపం ఏంటంటే హర్స్వ దృష్టి అంటారు, మయోఫియా అంటారు. ఈ మయోఫియా ఉన్నట్టయితే దాని నివారణకి వాడవలసినటువంటి కటకం ఏంటంటే
పుటాకార కటకాన్ని ఉపయోగించాలి. దాని నాభ్యంతరం ఎంత ఉండాలి అంటే ఇందాక మనకి ఏదైతే ఇచ్చాడో అదే అవుతుంది. దూర బిందువుకి సమానం అవుతుంది దాని నాభ్యంతరం. ఎంతనిచ్చారు? 5 మీటర్స్ అని అలా ఇచ్చారు. సో మనం ఇక్కడ ఏది ఉపయోగించాలో తెలిస్తే ఆన్సర్ వచ్చేసినట్టే. సో పుటాకార కటకాన్ని ఉపయోగించాలి కాబట్టి దీనికి -5 మీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మైనస్ అనేది పుటాకార కటకాన్ని సూచిస్తుంది. ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి గుర్తించాల్సింది ఇదే దాన్ని మార్చివ్వచ్చు. ఇదే దీర్ఘ దృష్టి కనుక ఉన్నట్టయితే అప్పుడు మనకి ఆ వ్యక్తికి మనం ఉపయోగించాల్సింది కుంభాకార కటకాన్ని ఉపయోగించాలి. ఇది మంచి బిట్టు చూడండి. 2 సమాన నిరోధాలను శ్రేణిలో కలిపినప్పుడు దాని ఫలిత నిరోధం విలువ x. వాటిని సమాంతరంగా కలిపినప్పుడు ఫలిత నిరోధం y అయినా x బై y విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో ముందు నిరోధాలను 2 సమానం అనుకుంటున్నాడు కాబట్టి ఒక్కొక్కటి r అనుకోండి. శ్రేణిలో కనుక కలిపినట్టయితే మామూలుగా సూత్రం ఏంటంటే r1 + r2 అవుతుంది. ఇక్కడ 2 ఒకటే కాబట్టి 2r అయింది. సమాంతరంగా కలిపినట్టయితే ఫలిత నిరోధం y విలువ ఎంత అవుతుందంటే r1 r2 / r1 + r2. ఇక్కడ 2 ఒకటే కాబట్టి r × r / r ప్లస్ r అవుతుంది. సో r² / 2r దాన్ని సింప్లిఫై చేస్తే r/2 అనేది వస్తుంది. మనకి ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి? x బై y విలువ ఎంత అంటే 2r / r/2. దాన్ని సింప్లిఫై చేసినట్టయితే 4 అనేది వస్తుంది. 4 ని మనం 4/1 గా ఊహించుకున్నట్టయితే 4:1 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది దీనికి కరెక్ట్ సమాధానం అవుతుంది. ఇది చాలా జాగ్రత్తగా క్వశ్చన్ ని కనీసం 2-3 సార్లు చదివితే గానీ ఆన్సర్ చేయలేనటువంటి ప్రశ్న. తూర్పు వైపు ప్రక్షేపించిన ధనావేశ కణం అయస్కాంత క్షేత్రంలో దక్షిణం వైపుకి మళ్లించబడింది. ఆ అయస్కాంత క్షేత్ర దిశ ఏంటి అని అడుగుతున్నాడు. ఈ ప్రశ్నని ఎట్లా సాధన చేస్తామంటే ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధన ప్రకారం సాధన చేస్తాం. ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధన ప్రకారం మన యొక్క చూపుడు వేలు, మధ్య వేలు, బొటన వేలు ఈ 3 ఒకదానికొకటి లంబంగా ఉన్నట్టుగా దాన్ని చాచి అప్పుడు వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ దాన్ని మనం అక్కడ అన్వయించుకున్నట్టయితే మనకి ఈజీగానే ఆన్సర్ తెలుస్తుంది. చూపుడు వేలు అయస్కాంత క్షేత్రాన్ని, మధ్య వేలు విద్యుత్ ప్రవాహ దిశను, బొటన వేలు బలాన్ని సూచిస్తాయి. వేగం తూర్పుకు, బలం దక్షిణానికి ఉంటే అయస్కాంత క్షేత్రం క్రిందికి అంటే డౌన్వర్డ్ గా ఉంటుంది. సో దీని ప్రకారం ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది చాలా సులభమైనటువంటి ప్రశ్న. కార్బాక్సిలిక్ ఆమ్లము, ఆల్కహాల్ మధ్య జరిగే చర్యలో సాధారణంగా ఏర్పడే ఉత్పన్నం ఏమిటి అని అడుగుతున్నాడు. ఇది ఎస్టరిఫికేషన్ అంటారు ఈ ప్రాసెస్ ని. కార్బాక్సిలిక్ ఆమ్లము, ఆల్కహాల్ గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్ల సమక్షంలో చర్య జరిపి తియ్యటి వాసన గల ఎస్టర్లను ఏర్పరుస్తాయి. ఈ ప్రక్రియను ఎస్టరిఫికేషన్ అని అంటారు. అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 అవుతుంది. తర్వాత ప్రశ్న, భూ పలకల కదలిక వలన సంభవించేవి భూకంపాలు. ఇది నేరుగా ఉన్నటువంటి ప్రశ్న. భూమి యొక్క బాహ్య పొర పలకలలో టెక్టానిక్ ప్లేట్స్ విభజింపబడి ఉంటాయి. ఈ పలకలు ఒకదానితో ఒకటి ఘర్షణ చెందటం లేదా కదలటం వలన భూ ఉపరితలంపై ప్రకంపనాలు వచ్చి భూకంపాలు సంభవిస్తాయి. అత్యల్ప ద్రవీభవన ఉష్ణోగ్రత గల లోహాల జత. ఇది కూడా నేరుగా బిట్టే. ఇక్కడ మీకు పాదరసం అనేది గది ఉష్ణోగ్రత వద్దే ద్రవ రూపంలో ఉంటుంది. ఇంకా గాలియం మరియు సీసియం లోహాలు చాలా తక్కువ ద్రవీభవన స్థానాన్ని కలిగి ఉంటాయి. ఇవి మన అరచేతిలో ఉంచినప్పుడు శరీర ఉష్ణోగ్రతకి కరిగిపోతాయి. తర్వాత ప్రశ్న, స్థిర కక్ష అనే భావనను ప్రతిపాదించిన వారు నీల్స్ బోర్ తన పరమాణు నమూనాలో ఎలక్ట్రాన్లు కేంద్రం చుట్టూ నిర్దిష్ట శక్తి గల మార్గాల్లో తిరుగుతాయని, వాటిని స్థిర కక్షలు స్టేషనరీ ఆర్బిట్స్ అని పిలుస్తారని ప్రతిపాదించారు. ఈ కక్షల్లో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ శక్తిని కోల్పోదు. అయానిక సమ్మేళనాలకు సంబంధించి సరికాని వాక్యం, చాలా జాగ్రత్తగా చదవాల్సింది సరికాని వాక్యం. గలన స్థితిలో ఇవి మంచి విద్యుత్ వాహకాలు. ఉదాహరణకు మనకి NaCl తీసుకున్నట్టయితే అది ఘన స్థితిలో అయితే విద్యుత్ బంధక పదార్థము. గలన స్థితి అంటే వాటర్ లో కానీ ఎందులో కలిపినట్టయితే ఆ గలన స్థితిలో మంచి విద్యుత్ వాహకాలు, అది కరెక్టే. ఇవి అధ్రువ ద్రావణంలో కరుగుతాయి. ఇది తప్పు. ఎందుకంటే అయానిక సమ్మేళనాలన్నీ కూడా ధ్రువ ద్రావణంలో కరుగుతాయి, నీరు వంటి ద్రావణంలో కరుగుతాయి. ఇవి దృఢమైనవి మరియు ద్రవీభవన స్థానం అధికం, అది కరెక్టే. ఇవి అణు సాదృశ్యాన్ని ప్రదర్శించవు, అది కరెక్టే. సో ఆప్షన్ 2 అనేది తప్పుగా ఇవ్వటం జరిగింది. సరికాని వాక్యము కాబట్టి ఆప్షన్ 2. నీటిలో కరిగినప్పుడు ఆల్కలి క్షారమును ఏర్పరిచే ఆక్సైడ్. ఇది ఆప్షన్స్ కనుక చూసినట్టయితే మీరు సులభంగానే ఆప్షన్ 3లోకి వెళ్ళగలుగుతారు. ఎందుకంటే అదొక్కటే మెటల్ ఆక్సైడ్, లోహ ఆక్సైడ్ అదొక్కటే. మిగిలినన్ని కూడా అలోహ ఆక్సైడ్. దాన్ని బట్టి నేరుగా ఆప్షన్ 3 పెట్టేయచ్చు. ఒకసారి దీని వివరణ కూడా చూద్దరు కానీ. లోహ ఆక్సైడ్లు సాధారణంగా క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. సోడియం ఆక్సైడ్ నీటిలో కరిగినప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ అనే క్షారాన్ని ఏర్పరుస్తుంది. మిగిలినవి అలోహ ఆక్సైడ్లు, ఇవి ఆమ్లాలను ఏర్పరుస్తాయి. డ్రై క్లీన్ నందు ద్రావణిగా ఉపయోగించే పెట్రోలియం యొక్క అంశీభూతం
ఇది కూడా అందరికీ తెలిసిందే. డ్రై క్లీనింగ్ లో పెట్రోల్ వాడతారు. ఇంకా చివరి ప్రశ్న, లోహాల నుండి గ్రీజును తొలగించుటకు ఉపయోగించే సమ్మేళనము. ఇది నేరుగా ఉన్నటువంటి ప్రశ్నే. NaOH, సోడియం హైడ్రాక్సైడ్ ఒక బలమైన క్షారం. ఇది నూనెలు మరియు గ్రీజులతో చర్య జరిపి వాటిని తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కావున లోహ ఉపరితలం నుండి గ్రీజును తొలగించడానికి దీనిని ఉపయోగిస్తారు. ఇప్పటి వరకు చూశారు కదా ఫ్రెండ్స్, మనం థియరీతో చదవడంతో పాటుగా మనం ఈ విధంగా ప్రీవియస్ పేపర్ నందలి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లను పూర్తి విశ్లేషణ సమ్మత సూత్రాలతో సాధన చేయటం వలన పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించగలం. అందుకే మన ఛానల్లో ప్రతి ప్రశ్నకు ఇలాంటి వివరణాత్మకమైన క్లాసులు అందిస్తున్నాము. మీకు ఏదైనా ప్రశ్న ఉండి సాధన ఏ విధంగా చేయాలో తెలియకపోయినట్టయితే కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్టయితే నా నెక్స్ట్ వీడియోస్ లో మీకు డీటెయిల్ గా వివరిస్తాను. మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ లెర్నింగ్. గుడ్ లక్.